జగన్ కు భద్రత ఏది అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తుంటే ఆయనే అరాచకవాది అంటూ కౌంటర్ ఇస్తున్నారు కూటమి నేతలు. జగన్ కు సెక్యూరిటీ విషయంలో ఏపీలో పెద్ద పొలిటికల్ దుమారమే రేగింది. ఏకంగా ఢిల్లీకి వెళ్లి మరీ ఫిర్యాదు చేశారు వైసీపీ నేతలు. అయితే వారికి గల్లీల్లో కౌంటర్ ఇస్తున్నారు కూటమి నేతలు. ఇంతకీ భద్రత విషయంలో వైసీపీ ఆందోళనకు కారణమేంటి? జగన్ కు భద్రత లేదు, ఆయన పర్యటిస్తుంటే కనీస సెక్యూరిటీ కూడా పెట్టడం లేదు, మాజీ సీఎం కు చేయాల్సిన కనీస ఏర్పాట్లు కూడా చేయడం లేదంటూ ఆరోపిస్తున్నారు వైసీపీ నేతలు. కేవలం ఆరోపణలతో సరిపెట్టకుండా ఢిల్లీ పెద్దలకు కూడా ఫిర్యాదు చేస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన వైసీపీ నేతలు జగన్ ప్రాణాలకు ముప్పు ఉందంటూ ప్రస్తావించారు. కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలని అమిత్ షాను కోరారు వైసీపీ నేతలు. ఇటువంటి ప్రమాదమైనా జరగవచ్చు, ఆయన ప్రాణాలకు కూడా ముప్పు రావచ్చు. ద వే థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. స్టేట్ గవర్నమెంట్ అసలు కావాలనే భద్రత కల్పించలేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం దృష్టి తీసుకుపోవడం జరిగింది. దానిపై ఆయన సానుకూలంగా స్పందించారు. తప్పకుండా మేము అడిగింది ఏంటంటే సెంట్రల్ ఫోర్సెస్ ముందు భద్రత కల్పించమని అడుగుతున్నారు. వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. సానుకూలంగా స్పందించడానికి మేము భావిస్తాం. తాము ఇంతలా ఆందోళన చెందడానికి పలుమార్లు జరిగిన భద్రతా లోపాల ఘటనలే ఉదాహరణ అని అంటున్నారు వైసీపీ నేతలు. జగన్ పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం కనీస భద్రత ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు వైసీపీ నేతలు. మరీ ముఖ్యంగా పోయిన నెలలో జరిగిన భీమవరం పర్యటన సందర్భంగా కానివ్వండి, శ్రీకాకుళం జిల్లా పర్యటన సందర్భంగా కానివ్వండి, మరీ లేటెస్ట్గా 3 రోజుల కిందట జరిగిన వెస్ట్ గోదావరి జిల్లా దేవరాపల్లి పర్యటనలో ఏ విధంగా భద్రత లోపాలు ఉన్నాయి, ఏ విధంగా జగన్మోహన్ రెడ్డికి భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది. జగన్ కు భద్రతా లోపాలపై ఫోటోలతో సహా అమిత్ షా దృష్టికి తీసుకెళ్లామని వైసీపీ నేతలు అంటున్నారు. తమ వినతులపై కేంద్రం సానుకూలంగా స్పందించినట్టుగా చెబుతున్నారు. కనీసం మినిమం భద్రత కూడా కల్పించకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేస్తుందనే దానిపై ప్రధానంగా చెప్పడం జరిగింది. దానికి ఆయనకు సంబంధించిన కొన్ని ఫొటోస్ అవి కూడా ఆయన చూపించారు. తప్పకుండా దానిపై చర్య తీసుకునే కార్యక్రమం ఏ విధంగా చర్యలు తీసుకోవాలో నేను ఆలోచించి చర్య తీసుకునే కార్యక్రమం చేస్తానని సానుకూలంగా స్పందించడం జరిగింది. జగన్ రాష్ట్రంలో పర్యటించకుండా ఎలా అడ్డుకోవాలి అనే దానిపైనే కేబినెట్ భేటీకి ముందు షాడో మీటింగ్ పెట్టుకుంటున్నారనే ఆరోపణలు కూడా చేస్తున్నారు వైసీపీ నేతలు. లోపల ముఖ్యమంత్రి గారేమో కేబినెట్ మీటింగ్ అధ్యక్షత వహిస్తే బయటేమో షాడో మీటింగ్కి ఆయన కొడుకు లోకేష్ గారు అధ్యక్షత వహిస్తారు. ఈ ఒక్క విషయం చాలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో మనం చెప్పడానికి. సిగ్గులేదా? ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ ఉంటే, ఒక మాజీ ముఖ్యమంత్రి జెడ్ కేటగిరీ ఉన్న ఒక నాయకుడు దేవరపల్లి వస్తే పోలీసుని కూడా పెట్టకుండా ఏం చేయాలని? షాపులు ఓపెనింగ్ కు వచ్చినప్పుడు హీరోయిన్లకిచ్చే భద్రత కూడా జగన్ కు ఇవ్వరా అని ప్రశ్నిస్తున్నారు వైసీపీ నేతలు. ఈ మధ్యకాలంలో జ్యువెలరీ షాప్స్ని, తర్వాత ఈ బట్టల షాపులు ఓపెనింగ్కి హీరోయిన్లు వెళ్తుంటే ఎంతెంత భద్రత ఇస్తున్నారు, ఎంతెంత రో పార్టీలు పెట్టి హంగామా చేస్తున్నారు. అది అలా ఎందుకు ఇస్తున్నారు? ఇక్కడ ఎందుకు ఎవరు? అంటే ఒక నాయకుడికి ఎవరా భద్రత? జగన్ బయటకు వస్తేనే అరాచకం, విధ్వంసం అనే విమర్శలు చేస్తున్నారు కూటమి నేతలు. జగన్ బయటకు వస్తే ఎవరో ఒకరు చనిపోవాల్సిందేనని కూడా అంటున్నారు. పరామర్శల పేరుతో రౌడీయిజం, అరాచకం చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు సీఎం చంద్రబాబు. గొడ్డలి పార్టీ అధినేత బయటకు వస్తే అరాచకం, విధ్వంసమే. ఎవరో ఒకరు చనిపోవాలి. అది వాళ్ళ మనిషి వచ్చిన కావచ్చు, రోడ్డు మీద ఉండేవాళ్ళు కావచ్చు. ఇలాంటి అరాచకాలు జరిగినప్పుడు పోలీసు వ్యవస్థకు కూడా మీరు బలం ఇవ్వాలి. పోలీసులు ఆలోచిస్తూ ఉంటారు, రాజకీయ నాయకులు కాబట్టి నేరాలు ఘోరాలు చేసినా మనం ఏం చేయలేమనే పరిస్థితికి వస్తున్నారు. మొత్తంగా జగన్ పర్యటనలు, సెక్యూరిటీ ఏర్పాట్ల చుట్టూ ఏపీలో పొలిటికల్ ఫైటింగ్ నడుస్తోంది.